జగన్మోహన్ రెడ్డి కాపుల విరోధి అని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. వైసీపీ సర్కార్ కాపు వ్యతిరేక విధానం చూస్తూ ఉంటే కాపులకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి ఏమాత్రం సిద్ధంగా లేదని అర్థమవుతుందని జోగయ్య చెప్పారు. కాపుల రిజర్వేషన్ పట్ల తెలుగుదేశమే కొంత అనుకూలంగా ఉందని జోగయ్య విశ్లేషించారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబే పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటన చేసిన నారా లోకేష్ కాపులని అయోమయంలో పెట్టి వారి కోపతాపాలకి కారణమయ్యారని జోగయ్య వివరించారు. ఇలా కాకుండా రిజర్వేషన్స్ విషయంలో కాపుల పట్ల టీడీపీ చూపించిన సానుకూలతే చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ పట్ల చూపించిన గౌరవప్రదమైన ఉన్నత పదవి అని అధిష్టానించడంలో కనపరచాలని జోగయ్య సలహా ఇచ్చారు. అప్పుడే జనసేన టీడీపీ సఖ్యత సంవత్సరాల తరబడి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందని జోగయ్య అంచనా వేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. ఎవరైతే కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఒక్కొక్కసారి జన సైనికుల అభిప్రాయాలు తెలియజేస్తున్నామంటూ జనసేనానికి, అదే రకంగా జనసేన తెలుగుదేశం పొత్తు ఉంటే ఎలా ఉంటే బాగుంటుందనేది అటు జనసేన తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి కూడా పరోక్షంగా బహిరంగ లేఖల ద్వారా తన యొక్క అభీష్టాన్ని క్రింది స్థాయిలో జన సైనికుల యొక్క అభీష్టాన్ని కూడా ఆయన లేఖల రూపంలో తెలియజేస్తున్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితం జోగయ్య రిలీజ్ చేసిన లేఖ సారాంశం ఏంటంటే, అసలు కాపుల్ని కాపు కాసేది ఎవరు, వైఎస్ఆర్సీపీ పార్టీనా లేక తెలుగుదేశం పార్టీనా అంటూ ఒక లేఖాస్త్రం సంధించారు. దాంట్లో ఉన్న సారాంశం ఏమిటంటే, ముందు నుంచి కూడా బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా కాపులు వెనుకబడిన కులాలకు చెందిన వారుగానే ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలోని నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో, వీళ్ళు ముఖ్యమంత్రులుగా చేసిన సమయంలోనే కాపులకున్న బీసీ కోటాను ఎత్తివేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా కాపులు ఓసీలుగా మారారు. తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో జీవో నెంబర్ 30 తీసుకొచ్చి కాపులకు రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం అయితే చేశారు. కానీ దాన్ని కొన్ని కారణాల వల్ల, కొందరు కోర్టుకు వెళ్తాం వల్ల, అది కోర్టు కొట్టివేయటం వల్ల అది అమలు కాలేదు. తర్వాత చూసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ముస్లిమ్స్తో పాటు కొన్ని కులాలను కూడా బీసీ జాతిలో చేర్చాడు. కానీ ఎప్పటి నుంచో కూడా కాపులు తమ కాపు జాతి అంతా కూడా కాపులను బీసీలో చేర్చడమే ఒక ప్రధాన ధ్యేయంగా ఎన్నో ఉద్యమాలు చేసింది. అటు దివంగత వంగబెట్టి మోహన్ రంగ కానీ, ముద్రగడ పద్మనాభం కానీ అనేక ఉద్యమాలు చేశారు. ఈ నేపథ్యంలో వాటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లిమ్స్తో పాటు కొన్ని కులాలను బీసీ జాబితాలో చేర్చాడు, కానీ కాపులను మాత్రం పట్టించుకోలేదని కూడా పేర్కొనడం జరిగింది. అదే రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు కూడా కాపుల కోసం ఒక కొద్ది ప్రయత్నం అయితే చేశారని కూడా చెప్పుకొచ్చారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అగ్రవర్ణాల్లో పేదల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా 10% అమలు చేసింది. దాంట్లో ఆ కోటాలో కాపులకి 5% ఇస్తారంటూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అదే రకంగా దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపారు, కానీ అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసుకున్నట్టయితే అసలు అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కాదంటూ కూడా తను కాపులకు రిజర్వేషన్ ఇష్టం లేక బీసీ కులాలను దగ్గర చేర్చుకుంటూ రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టాడు. ఇలా మొదటి నుంచి కూడా ఒక దశవారీగా చూసుకున్నట్లయితే కాపులకి బ్రిటిష్ వారి కాలంలో ఉన్న రిజర్వేషన్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నీలం సంజీవ్ రెడ్డి కానీ, కాసు బ్రహ్మానంద రెడ్డి కానీ తొలగిస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అదే రకంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మరలా రిజర్వేషన్లో ఇంప్లిమెంటేషన్ చేసిన పరిస్థితి ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కేంద్రం ప్రకటించిన 10%లో ఒక 5% కాపులకి ఇవ్వాలంటూ కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించింది. అంటే కొంత ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. ఇక జగన్మోహన్ రెడ్డి కానీ, అతని తండ్రి రాజశేఖర రెడ్డి కానీ ఏం ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే బీసీలను దగ్గర చేర్చుకుందుకు ప్రయత్నం చేస్తూ కాపులను మొదటి నుంచి కూడా దూరం పెడుతూనే ఉన్నాడు. ఆ క్రమంలోనే ఇది రాష్ట్ర ప్రభుత్వం అంశం కాదు, కాపుల రిజర్వేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం అంశం అంటూ కూడా దాన్ని దాటవేయటమే కాకుండా తర్వాత కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వంలో
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టించుకోలేదు. ఈ రకంగా చూసుకుంటే ఎంతో కొంత చంద్రబాబు నాయుడు కాపులకు రిజర్వేషన్ వచ్చేటట్టయితే ప్రయత్నం చేశాడు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా ఏదైతే జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో మంచి గౌరవప్రదమైన హోదా ఇవ్వాలంటూ కూడా హరిరామ జోగి కోరటం జరిగింది. చంద్రబాబు నాయుడుకు పేర్కొంటూ ఏమంటే కొద్ది రోజుల క్రితం లోకేష్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ వచ్చే జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడే 5 సంవత్సరాలు పూర్తిగా ముఖ్యమంత్రిగా ఉంటారంటూ కూడా పేర్కొనడంతో అక్కడక్కడ కాపు జాతిలో కాపు యువకులు ఆవేశంగా రిజర్వేషన్ కోసం ఆవేశంగా ఉన్నారు. అదే రకంగా రిజర్వేషన్ రాకపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి అధికారం వస్తుందనే ఉద్దేశంతో కాపు జాతి యువకులంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు. లోకేష్ ప్రకటనతో అనేక సందర్భాల్లో అనేక చోట్ల చిన్న కొద్దిపాటి గొడవలు జరిగినాయి. ఒక రకమైన గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితి వైసీపీ పార్టీ ఏదైతే ప్రస్తుతం అధికారంలో ఉందో వైసీపీ పార్టీ అనుకూలంగా మర్చుకునే అవకాశాలు అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే సీనియర్గా ఉన్న చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్ని గుర్తెరిగి ఏదైతే గతంలో కాపుల విషయంలో ఎంతో కొంత ప్రయత్నం చేసి ఎలా చేశాడో అలాగే ఇప్పుడు కూడా జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ కూడా ఒక గౌరవమైన మంచి గుర్తింపు లభించేటట్టుగా చూసే విషయంగా చూడాలని కూడా హరిరామ జోగయ్య చంద్రబాబుకి సలహా ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు. గత కొద్ది రోజులుగా కూడా సీట్లు కాదు, ఓట్లు కాదు, సీట్లు ముఖ్యం, అధికారం ముఖ్యం అంటూ కూడా అటు జనసేనకు తెలుగుదేశం పార్టీ నాయకులకు పరోక్షంగా బహిరంగ లేఖలు రాస్తూ వస్తున్న హరిరామ జోగయ్య కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసిన లేఖలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పెద్ద మనసు చేసుకుని కాపులకి ఎలాగా కొంత ప్రయత్నం చేశాడు రిజర్వేషన్ కోసం, అదే రకంగా పవన్ కళ్యాణ్ని రేపు రాబోయే ప్రభుత్వంలో మంచి హోదాలో మంచి గౌరవప్రదమైన సీట్లో కూర్చోబెడితే బాగుంటుంది, అదే కాపు జాతి అంతా కూడా కోరుకుంటున్నారు. అలా చేసినట్లయితే జనసేన తెలుగుదేశం కూటమి కలకాలం కూడా కలిసి ఉండే పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల పాటు ఈ కూటమే రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు, రాష్ట్ర ప్రజలకు ఒక సంక్షేమ పథకాలు కూడా అందించవచ్చు అంటూ కూడా హరిరామ జోగయ్య తన లేఖలో పేర్కొన్న పరిస్థితి ఉన్నది. రైట్, థ్యాంక్ యూ విజయ్.